ఎలా అనిపించింది ఎవరి గ్లిమ్స్? ఇప్పుడే చూసా. అసలు అది ఏమంటే అంటే అంత బీభత్సమైన యాక్షన్స్ ఉంటాయని అది రక్తపాతం చూస్తే అనిపిస్తుంది. అది సముద్రంలో అంత రక్తపాతం చూపించారంటే దానికి బలమైన కారణం ఏమైతే ఉంటుంది. ఎంత స్ట్రగుల్ చేశాడు, ఎన్ని చుట్టూ ప్రాబ్లం ఫేస్ చేశాడు. మనం చూస్తుంటాం సముద్రం మన భూమి ఇదే కాదు, సముద్రంలో ఎంత హిస్టరీ చూస్తే మొత్తం సముద్రాల కోసం ఎంత దాడులు మన ఇది బార్డరు అన్నట్టు ఎన్నో పోరాటాలు చూసాము. ఎన్టీఆర్ అయితే అమ్మ అది కొన్ని సీన్సే, అదే గ్లిమ్స్లో కదా, కొన్ని సీన్సే ఎక్కువ చూపించట్లేదు. ఇది అంటే మొత్తం చూపిస్తే ఏముంటుంది చెప్పండి అన్నట్టు చూపించాడు. థియేటర్లో చూడండి అన్నట్టు కొన్ని సీన్సే చూపెట్టాడు. కానీ దాంట్లో భయంకరంగా అనిపించింది. చాలా పెయిన్ స్ట్రగుల్ చేశాడు. అది చూడాలి, అది ఏమి ఉండి అంత అంటే మరీ ఇప్పుడు మూవీ అంటే ఆయన విలన్గా చూపెట్టారు కదా, ఆయన ఎంతో స్ట్రగుల్ చేశాడు కాబట్టి అంత బీభత్సం చూపించాడు. అంత మందిని లీడ్ చేసేలా ఒక లీడర్లా అనిపిస్తుంది. సూపర్ అనిపిస్తుంది. మొత్తం దాని కెమెరా వర్క్ కానీ మొత్తం సముద్రంలో సీన్, అది ఇంత పెద్ద హీరో అంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. చూడాలి, అనిపిస్తుంది. చూడాలి. ఇది ఇప్పుడు అన్నీ చాలా ఆ టైంకి మనం చూస్తున్నాం జనవరికి ఒకేసారి ఉన్నాయి. ఆ టైంకి వేరే మూవీలు ఉంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఒకప్పుడు 50 days 100 days అనేలా ఉండేది మూవీ. ఇప్పుడు ఎలా అంటే 1 week 1 day లాగా అయిపోయింది మూవీల పరిస్థితి. చూడాలి ఆ టైంకి వేరే లాంగ్వేజ్ కానీ వేరే మూవీస్ కానీ పోటీ లేకపోతే చెప్పలేము. అంటే అంటే అలా అని ఏం లేదు. ఇప్పుడు ఆ టైంకి అలా జరిగిందని ఈ నెక్స్ట్ టైం అలా జరుగుతుంది అనుకోలేము. ఇప్పుడు అలా అనుకుంటే ఛాన్స్ ఇచ్చేవారు కాదు కదా. అంత పెద్ద ఒకసారి చేసిన మిస్టేక్స్ మళ్ళీ అయితే చేయరు అనుకుంటే. బాహుబలి రికార్డ్ అంటే అది కొంచెం పెద్ద టార్గెటే, కానీ హోప్స్ అయితే ఉంది. అది ఒక మూవీ అంటే ఎప్పుడో తీశారు, అంటే ఆల్రెడీ బాహుబలి 2 అయ్యి చాలా ఇయర్స్ అయింది. ఇప్పుడు ఇప్పటికీ అంటే చాలా గ్యాప్ పడింది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టే.